ఒక వ్యక్తి దగ్గర 2 విత్తనాలు ఉన్నాయి. దారిన వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఈ 2 విత్తనాల్లో ఒక విత్తనాన్ని ఒకరికి ఇచ్చాడు. ఆయన ఆ విత్తనాన్ని పరిశీలించి పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. రెండవ వ్యక్తి అదే దారిని వస్తుడు గమనించి ఈయన దగ్గర ఉన్నటువంటి 2వ విత్తనాన్ని ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆయన కూడా ఆ విత్తనాన్ని తీసుకొని పరిశీలించాడు. కొంతసేపు పోయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ మట్టిలో చిన్న గొయ్యి తీసి మట్టిలో కప్పెట్టాడు. ఈ వ్యక్తికి చాలా ఆశ్చర్యం వేసింది. మొదటి వ్యక్తి పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. రెండవ వ్యక్తి ఎందుకు మట్టిలో దానిని నాటాడు అని ఈయన ఆలోచన చేస్తూ ఆయన అడిగాడు. ఎందుకు నువ్వు ఆ విత్తనాన్ని ఆ మట్టిలో గొయ్యి తీసి పాతి పెడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఈ విత్తనము ఫలించేది, ఈ విత్తనం నాటబడినప్పుడు ఫలిస్తుంది, ఆ ఫలములు నేను తింటాను, నా వెనక వచ్చిన వారు కూడా తింటారు అని చెప్పినప్పుడు ఈయన చాలా సంతోషించాడు. దేవుని వాక్యము విత్తనము. దేవుని వాక్యము నీలో నాటబడితే నీ ఫలిస్తావు, నీ వలన అనేక మంది ఫలిస్తారు, నీ ఫలములు అనేక మంది తింటారు. దేవుని వాక్యము దీవించింది గాక.